హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రాటజీ గురు. ఈరోజు వీడియోలో టీఎస్ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ కంప్లీట్ ఓవర్వ్యూ ఇస్తాను. లైక్ స్టెప్స్ ఏంటి అండ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో. ఆల్రెడీ ఐ థింక్ స్లాట్ బుకింగ్ చాలామంది చేసేసి ఉంటారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ యూ మేబీ స్లాట్ బుక్ చేసుకొని ఉంటారు. లెట్ మీ గివ్ యూ కంప్లీట్ ఓవర్వ్యూ అబౌట్ ఆల్ ద కౌన్సిలింగ్ స్టెప్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. So we have 7 main steps in the counseling process: slot booking, certificate verification, web option, seat allotment, seat confirmation, and next phase and reporting at college. So detailed గా ప్రతి స్టెప్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ స్టెప్, స్లాట్ బుకింగ్. ఐ థింక్ చాలా మంది ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకొని ఉంటారు ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. Let me show you the website in which we need to book our slot. సో దిస్ ఇస్ ద వెబ్సైట్ tgapset.nic.in. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. సో ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసి వీ నీడ్ టు బుక్ అవర్ స్లాట్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. అండ్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోవాలి. అండ్ ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి యూ నీడ్ టు వెరిఫై యర్ సర్టిఫికేట్స్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. అండ్ ఈ లైక్ ప్రాసెసింగ్ ఫీజ్ పే చేసి మనం ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేస్తామో స్లాట్ బుకింగ్ అప్పుడు దే విల్ బి ఆస్కింగ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్స్ కూడా. సో ప్లీజ్ మేక్ ష్యూర్ యు ఆర్ ప్రొవైడింగ్ దట్ డీటెయిల్స్ క్లియర్లీ. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ చూద్దాము. స్లాట్ బుకింగ్ కంప్లీటెడ్ అండ్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో మీరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో ఆఫ్టర్ బుకింగ్ ద స్లాట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆ స్లాట్లో మీరు అటెండ్ అవ్వాలి at that respective helpline center. సో ఈ సర్టిఫికేట్స్ పక్కా ఉండాలి. లైక్ ఎంసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, స్లాట్ బుకింగ్ రిసిప్ట్. ఇది కూడా మోస్ట్లీ చెక్ చేయరు, బట్ ప్లీజ్ హ్యావ్ ఇట్ హ్యాండీ. అండ్ 10th క్లాస్ మెమో, 12th మెమో. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద లాంగ్ మెమో, షార్ట్ మెమో తీసుకెళ్ళండి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఫీజ్ రియంబర్స్మెంట్. అండ్ స్టడీ సర్టిఫికేట్స్, బోనఫైడ్స్ అండ్ రేషన్ కార్డ్. కీప్ ఇట్ హ్యాండీ. అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ నాన్ లోకల్స్ కోసం. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు సో మీకు ఇచ్చిన స్లాట్లో యూ విల్ బి విజిటింగ్ ద హెల్ప్ లైన్ సెంటర్. అక్కడ లైక్ దే విల్ బి గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ ఏ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి అండ్ ఎక్కడ సర్టిఫికేట్స్ లైక్ సబ్మిట్ చేసి వెరిఫై చేయించుకోవాలనేది. అండ్ అట్ ద లాస్ట్ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దే విల్ గివ్ యూ వన్ ఆర్ఓసి ఫామ్. సో ఆ ఫామ్లో like please check two things: whether the fees reimbursement eligibility is yes or no. So fees reimbursement eligibility yes ఉంటేనే మనకి fees reimbursement వస్తుంది. In case it is no ఉంటే you will not get that fees reimbursement. So please make sure if like the required certificates మనం ప్రొవైడ్ చేయకపోతే will get no. Okay, and the నెక్స్ట్ వన్ వచ్చేసి లాగిన్ ఐడి. లాగిన్ ఐడి దెన్ అండ్ దేర్ మీరు మీ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ వస్తుంది. ఓకే, అండ్ యూజింగ్ దట్ లాగిన్ ఐడి మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఎట్ ద వెరిఫికేషన్ సెంటర్. సో ప్లీజ్ మేక్ ష్యూర్ ఈ రెండు థింగ్స్ మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ లాగిన్ ఐడి రాకపోతే వీ హ్యావ్ ద సపరేట్ ప్రాసెస్ ఇన్ ద వెబ్సైట్. ఓకే, సో అప్ టు దిస్ ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో నెక్స్ట్ స్టెప్ వెబ్ ఆప్షన్స్. సో లాగిన్ ఐడి రాగానే like we need to set up our password on the website, same website, and then login avagane we'll get one OTP. Then after entering that OTP, like district select cheskoni we can opt for colleges and we can give web options. Okay, and for every web option like certain options ఇచ్చిన తర్వాత we have save option. Save కొట్టిన తర్వాత
we can download the web options list. So Adi, next seat allotment after web option completion, we have seat allotment. So completely it is based on your reservation and your preference list. సో కేర్‌ఫుల్‌గా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చూసుకొని పెట్టండి. అండ్ ఆల్సో దిస్ ఇయర్ ఐ థింక్ దే ఇంట్రొడ్యూస్డ్ మాక్ సీట్ అలొకేషన్. ఒకసారి ఈ నోటిఫికేషన్ క్లియర్‌గా చదవండి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మాక్ సీట్ అలొకేషన్ జరుగుతది. మేబీ దట్ ఈస్ నాట్ ద ఫైనల్ సీట్ అలొకేషన్. బట్ ఈ ఇయర్ ఐ థింక్ ఇంట్రొడ్యూస్ చేశారు మాక్ సీట్ అలొకేషన్. సో హ్యావ్ ఏ లుక్ అట్ దిస్ మాక్ సీట్ అలొకేషన్ బికాస్ మీరు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత 10థ్ వరకే వి హావ్ ద ఛాన్స్. అండ్ 10థ్ తర్వాత ఆటోమేటికల్లీ సీట్ అలొకేషన్ అయితుంది. మాక్ సీట్ అలొకేషన్. అండ్ దెన్ 14థ్‌కి ఇస్తున్నాడు. దెన్ చేంజెస్ చేసుకోవాలనుకుంటే 15థ్ ఈస్ ద ఫస్ట్ సీట్ అలాట్‌మెంట్. అండ్ రిమెంబర్ సీట్ అలాట్‌మెంట్ అయింది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్‌లో సీట్ అలాట్‌మెంట్ అయింది. ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ థాట్ కాలేజ్, దెన్ యూ నీడ్ టు గో ఫర్ నెక్స్ట్ ఫేజ్. సో ఇక్కడ ప్రాసెస్ ఎట్లుంటదంటే ఇఫ్ యూ వాంట్ టు గో టు నెక్స్ట్ ఫేజ్ లైక్ వితౌట్ కన్ఫర్మింగ్ ద ప్రెజెంట్ సీట్ కూడా ఎళ్ళొచ్చు. బట్ ఇట్ ఈస్ ప్రిఫరబుల్ వచ్చిన సీట్‌ని మీరు కన్ఫర్మ్ చేసుకొని లైక్ ట్యూషన్ ఫీజ్ పే చేసేసి నెక్స్ట్ ఫేజ్‌కెళ్తే ఈ సీట్ లైక్ సెక్యూర్‌గా ఉంటది. లైక్ ఇట్ విల్ నాట్ గెట్ అలొకేటెడ్ టు ఎనీవన్. మీ సీట్ మీకే ఉంటది. అండ్ నెక్స్ట్ బెటర్ సీట్ ఏదైతే ఒకవేళ వస్తే ఇక్కడి నుంచి లైక్ రీఅలొకేట్ అవుతుంది ఆ సీట్‌కి. ఓకే. దిస్ ఈజ్ హ్యాపెన్స్. సీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే మేక్ మిస్టేక్స్ ఇన్ ద వెబ్ ఆప్షన్స్. లైక్ టాప్ కాలేజెస్‌లో వస్తుందని వాళ్ళు చాలా తక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ యాస్ మెనీ ఆప్షన్స్ మీ ర్యాంక్ బాగున్నా గానీ ఎన్ని ఆప్షన్స్ వీలైతే అన్ని ఆప్షన్స్ పెట్టండి. బికాస్ ద ఛాన్సెస్ ఆఫ్ అలొకేటింగ్ ద కాలేజ్ ఇంక్రీజెస్. ఓకే. లైక్ ఓన్లీ 50 ఆప్షన్స్, 40 ఆప్షన్స్ పెట్టి మాకు కాలేజ్ రాలేదంటే చాలా కష్టం. అండ్ పర్టిక్యులర్‌లీ ఫర్ దోస్ హూ హ్యావ్ లైక్ చాలా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇట్ వుడ్ బికమ్ లైక్ ప్రాబ్లమ్ అవుతది. సీట్ అలొకేషన్ అవ్వదు లాస్ట్ ఫేజ్ వరకు కూడా. చాలామంది మా ఫ్రెండ్స్‌కి కూడా ఇట్లాంటి ఎక్స్‌పీరియన్స్ అయింది. సో, ఐ యామ్ అగైన్ టెల్లింగ్ యూ ప్లీజ్ లైక్ ఎక్సర్సైజ్ మాక్సిమం నంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే. సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత లైక్ ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ దెన్ ఆహ్, ట్యూషన్ ఫీజ్ వస్తది. యూ నీడ్ టు పే ద ట్యూషన్ ఫీజ్. అండ్ ఆటోమేటికల్లీ ఆఫ్టర్ పేయింగ్ సీట్ కన్ఫర్మ్ అయిపోతది. జాయినింగ్ రిపోర్ట్ వస్తది. అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చేస్తది. అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చేస్తది. అండ్ సీట్ కన్ఫర్మ్ అయిపోతది. అండ్ ఇఫ్ యూ విష్ కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకుంటే యువర్ సీట్ ఈస్ కన్ఫర్మ్. అండ్ మీరు ఆ కాలేజ్‌లో సీట్ వచ్చేసింది ఇంక మీకు. యాహ్! ఇఫ్ యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ థాట్. ఇఫ్ నాట్ దెన్ సీ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఇచ్చేసిండనమాట. ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ లైక్ ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ యూ విల్ గో టు సెకండ్ ఫేజ్. అండ్ సెకండ్ ఫేజ్‌కెళ్ళిన తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఈస్ మ్యాండేటరీ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్. సో, సెకండ్ ఫేజ్‌లో లైక్ ఈ ఫస్ట్ ఫేజ్‌లో యూ ఆర్ అలిగేటెడ్ టు కాలేజ్. యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ థాట్. అండ్ సెకండ్ ఫేజ్‌లో మళ్ళీ పార్టిసిపేట్ చేసి, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి, యూ ఆర్ అలిగేటెడ్ టు ఎ డిఫరెంట్ కాలేజ్. సో, ఇక్కడ లైక్ ఇది కొత్త రూల్ అనుకుంటా ఆర్ ఐ యామ్ నాట్ ష్యూర్. ఇదైతే ఫిజికల్ రిపోర్టింగ్ క్యాండిడేట్ మ్యాండేటరీ చేసిరనమాట కాలేజ్‌ల సెకండ్ ఫేజ్ తర్వాత. ఎర్లియర్ లాస్ట్ ఫేజ్ వరకు రిపోర్టింగ్ మ్యాండేటరీ లేదు. బట్ ఈ ఇయర్ మ్యాండేటరీ చేసిర్రు. అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వమని చెప్తున్నారు. సో, మాక్సిమం లాస్ట్ ఫేజ్ వరకు పెట్టుకోకండి. లైక్ ఫస్ట్ 2 ఫేజెస్‌లో ఏ కాలేజ్ వచ్చినా మాక్సిమం 99% ఫైనల్ ఫేజ్‌లో కూడా అదే మళ్ళీ అలొకేట్ అయితది కాలేజు. సో, బెటర్ ఫస్ట్ 2 ఫేజెస్ తర్వాత గో అండ్ రిపోర్ట్ ఇన్ ద కాలేజ్. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ ద సీట్ అలాట్‌మెంట్.
ఓకే. ఐ హోప్ అన్నీ కవర్ అయినాయి. సీట్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ ఫేజ్ యాహ్! అండ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్. సో, ఇది క్లియర్. దెన్ స్పాట్ అడ్మిషన్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇఫ్ ఫైనల్ ఫేజ్‌లో కూడా సాటిస్ఫై అవ్వకపోతే. అండ్ ఇక చాలామందికి దే హ్యావ్ వన్ డౌట్ లైక్ ఫస్ట్ ఫేజ్‌లో సపోజ్ 1,00,000 ఉంది ట్యూషన్ ఫీజ్. సో, ఐయామ్ గెట్టింగ్ రియంబర్స్‌మెంట్ 35,000 వస్తుంది. అండ్ రిమైనింగ్ 65,000 పే చేయాలి. ఓకే. పే చేసేసినాం ఫస్ట్ ఫేజ్‌లో. అండ్ నెక్స్ట్ ఫేజ్‌లో లైక్ ఇంకో కాలేజ్ ఆప్ట్ చేసుకున్నాం. దాని ఫీజ్ ఎక్కువ. ఎక్కువైతే ఎంత లైక్ ఎంత అమౌంట్ ఎక్కువైతే అంత అమౌంట్ మళ్ళీ మనం కట్టాలి. ఇఫ్ నాట్ నెక్స్ట్ వచ్చే కాలేజ్ ఫీజ్ 90,000 ఉంది. అందులో 35,000 రియంబర్స్‌మెంట్ కట్ చేసిన తర్వాత ఓన్లీ లైక్ 55,000 పే చేయాలి. సో, ఎట్ థట్ కేస్ ఏ అకౌంట్ నుంచి అయితే మీరు పేమెంట్ చేశారో ఫస్ట్ ఫేజ్‌లో ఆ అకౌంట్‌కే రిఫండ్ పడతాయి అన్ని డబ్బులు. సో, మేక్ ష్యూర్ ఎగ్జామ్ ఫీ పేమెంట్ చేసేటప్పుడు మీ అకౌంట్‌నే యూజ్ చేసి మీ అకౌంట్ నుంచే పేమెంట్స్ చేస్తే దేర్ ఆర్ హైయర్ చాన్సెస్ కాదు. దట్ ఈస్ ద ఓన్లీ లైక్ ఛాన్స్ వి హావ్. రీఫండ్ ఏ అకౌంట్ నుంచి చేస్తే ఆ అకౌంట్‌కే పడతాయి. ఓకే. మేక్ ష్యూర్ లైక్ నేను చూసిన చాలామంది మా ఫ్రెండ్స్‌కి, మా జూనియర్స్‌కి దే హావ్ బీన్ మేకింగ్ పేమెంట్స్ ఫ్రమ్ లైక్ మీ సేవా సెంటర్ గానీ, ఇంకా థర్డ్ పార్టీ జెరాక్స్ సెంటర్స్ నుంచి వాళ్ళు పేమెంట్స్ చేస్తారు. సో, లైక్ ఒక 10,000, 15,000 రీఫండ్ ఒకవేళ పడితే ఈ ఫేజెస్ మధ్యలో దెన్ వాళ్ళ అకౌంట్‌లోకి పడతాయి. మోస్ట్‌లీ ఇఫ్ యూ ట్రస్ట్ దట్ పర్సన్ లైక్ తెలిసినోళ్ళు ఎవరన్నా ఉంటే యూ కెన్ మూవ్ విత్ దెమ్. అదర్‌వైజ్ ఇట్ ఈస్ బెస్ట్ రికమెండెడ్ దట్ యూ షుడ్ మేక్ పేమెంట్ ఫ్రమ్ యువర్ అకౌంట్. సో దట్ ఏమన్నా రీఫండ్స్ అవన్నీ వస్తే యూ విల్ డైరెక్ట్‌లీ గెట్ బ్యాక్ టు యువర్ అకౌంట్. సో, ఇది ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అండ్ వన్ లాస్ట్ లైక్ రిగార్డింగ్ ద వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ మీరు చెప్పే ఉంటా రిగార్డింగ్ వెబ్ ఆప్షన్స్ అండ్ ఎంసెట్ మెంటర్‌షిప్. సో, ప్రీవియస్‌లీ లైక్ 1, 2 ఇయర్స్ బ్యాక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఎవరైతే మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నారో డ్యూరింగ్ దిస్ ఎంసెట్ కౌన్సెలింగ్ సీజన్ వి హావ్ ప్రొవైడెడ్ దెమ్ ద వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అన్నమాట. లైక్ మనం సజెస్ట్ చేసింది డిపెండింగ్ అపాన్ దేర్ ర్యాంక్ అండ్ క్యాస్ట్. సో, దిస్ ఇయర్ ఆల్సో లైక్ వి ఆర్ స్టార్టింగ్ దట్ ఫ్రీ ఎంసెట్ మెంటర్‌షిప్. సో, ఫర్ దిస్ ఫస్ట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో యూ విల్ హ్యావ్ ఎ గూగుల్ ఫార్మ్ ఇన్ ద డిస్క్రిప్షన్. ప్లీజ్ ఆ ఫార్మ్‌ని ఫిల్ చేయండి. ఫస్ట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. అండ్ మీకు ఫార్మ్ వస్తది. ఫార్మ్ ఫిల్ చేయండి. బిఫోర్ వెబ్ ఆప్షన్స్ ఐ విల్ ట్రై. ఓకే. మాక్సిమం ట్రై టు ఫిల్ ఔట్ ఫాస్ట్. అందరికీ వెబ్ ఆప్షన్స్ పంపించాలని అనుకుంటున్నాము. డిపెండింగ్ అపాన్ యువర్ ర్యాంక్ లైక్ యువర్ క్యాస్ట్ విల్ సెండ్ యూ ద వెబ్ ఆప్షన్స్ లిస్ట్. అండ్ రిమెంబర్ దిస్ ఈస్ లైక్ వి ఆర్ నాట్ ష్యూర్. యూ కెన్ యూజ్ దిస్ లిస్ట్ యాస్ ఎ రిఫరెన్స్. అండ్ లైక్ నేను ఇచ్చినవి పెట్టాలని ఏం లేదు. యూ కెన్ యూజ్ దిస్ లిస్ట్ యాస్ ఎ రిఫరెన్స్. జస్ట్ ఈ మీ ర్యాంక్‌కి ఈ కాలేజెస్ పెట్టుకుంటే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అనే ప్రాబబిలిటీ మేము ఇచ్చే లిస్ట్‌లో ఉంటుంది. సో, ఇట్లా చాలా స్టూడెంట్స్‌కి హెల్ప్ చేస్తున్నాము. యాహ్! ఇట్స్ కంప్లీట్‌లీ ఫ్రీ. ప్లీజ్ ఫిల్ ఔట్ ద ఫార్మ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ మీకు ఏ సజెషన్ వచ్చినా ప్లీజ్ కామెంట్ డౌన్ ఆల్ యువర్ క్వెరీస్. అండ్ టెలిగ్రామ్‌లో కూడా వి ఆర్ అవైలబుల్. గ్రూప్ ఉంది. ఆల్సో మై ఫెలో ఫ్రెండ్స్ ఆర్ దేర్. దే విల్ ఆల్సో హెల్ప్ యూ. కౌన్సెలింగ్ ఫేజ్ వాళ్ళు కూడా అందుకున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే దే విల్ హెల్ప్ యూ. యాహ్! సో, థాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఫిల్ ఔట్ ద ఫార్మ్ అండ్ గ్రాబ్ యువర్ ఎంసెట్ వెబ్ ఆప్షన్ లిస్ట్. అండ్ చాలా కేర్‌ఫుల్‌గా చేయండి ప్రతి ప్రాసెస్. బికాజ్ వన్స్ ఒక్క స్టెప్‌లో రాంగ్ అయిందంటే యూ విల్ సఫర్ ద ఎంటైర్ లైఫ్. మంచి కాలేజ్ రాలేదని. సో, డోంట్ మేక్ దట్ మిస్టేక్. ఎనీ క్వెరీ ప్లీజ్ కామెంట్ డౌన్. ఆల్సో లైక్ కామెంట్స్‌లో రిప్లై ఇయ్యకపోతే యూ కెన్ రీచ్ ఔట్ టు మీ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ యాస్ వెల్. So, thank you all. Thank you for supporting. Please subscribe. Thank you. Subscribe for more videos.